హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం ఫస్ట్ ఇంప్రెషన్స్ అంటే మొట్టమొదటి అనుభూతి. రెండవది దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఫుల్ఫిల్మెంట్ అనేది. నేను ఫుల్ఫిల్మెంట్కి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు అంటే మీ ఫస్ట్ ఇంప్రెషన్ నా గురించి, మీ మొట్టమొదటి అనుభూతి నా గురించి. నన్ను చూసి నా మాటలు విని మీరేమనుకుంటారో మీ మనసులో అది మీకే తెలుస్తుంది. అలాంటిది మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా వాళ్ళ గురించి మనం ఫస్ట్ టైం ఏదో అనుకుంటాము. కొంతమందికి మనకు పేర్లు మట్టుకే తెలుసు, వాళ్ళని మనం ఎప్పుడూ చూడలేదు. అయితే వాళ్ళ గురించి మనం అనుకున్నది అది మన ఫస్ట్ ఇంప్రెషన్స్. కొంతమంది ఫోన్లో వింటూ ఉంటారు, ఫోన్లో ఎంత ముద్దుగా మాట్లాడుతుందో ఆవిడ, లేకపోతే ఫోన్లో ఎంత బాగా మాట్లాడుతున్నాడో. మనిషి అక్కడ బయటికి వచ్చాక, ఫోన్ నుంచి బయటికి వచ్చాక ఆ మనిషికి ఒక పేరు, ఒక మొహం పెడితే మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి. కాకపోతే మనకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకు వెళ్తారు. మనం ఈరోజు ఇంటర్వ్యూ గురించే మాట్లాడదాము. ఎందుకంటే స్కూల్లో, కాలేజ్లో ఇంప్రెషన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకున్నది ఒక 10 నిమిషాలే ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి. ఫస్ట్ 6 సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా 6 సెకండ్లు, నిమిషాలు కాదు, సెకండ్లలో మీ గురించి ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిపోతుంది అందరికీ. సో మీరు ఆ 6 సెకండ్స్ని వాడుకోవాలి అంటే మీ దగ్గర ఉన్నది అది ఒకే ఒక ఛాన్స్. ఎందుకంటే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాక మీకు అక్కడ నుంచి రిజల్ట్ రావాలి అంటే మీరు 6 నిమిషాల్లో ఏదైనా చేసుకోవాలి. దాని ఒక మ్యాజిక్ అంటారు. అది మీరు ఎలా చేస్తారు అనేది కొన్ని సింపుల్ చిట్కాలు నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మనం ఒక రూమ్లో నడుచుకుంటూ వెళ్ళంగానే వాళ్ళు పైనుంచి కింది దాకా మనల్ని చూస్తారు. ఇది వాళ్ళు అని కాదు, అలాంటి అలవాట్లు మనకు ఉన్నాయి. ఫస్ట్ టైం ఎవరిని చూసినప్పుడు మనం వాళ్ళ ఫేస్ని కాదు, మొత్తం ఒకసారి స్కానింగ్ పెట్టేస్తాము. టాప్ టు బాటమ్ అంటారు దాన్ని, బాటమ్ టు టాప్, ఇటు అటు రెండు వైపు చూసి ఆ మనిషి గురించి మనం ఏదో అనుకుంటాం మనసులో. అది నిజం కావచ్చు, అది నిజం కాకపోవచ్చు, కానీ మనం అనుకున్నదే ఆ టైంలో కరెక్ట్ అవుతుంది. రెండో చాలా అవసరం వచ్చేసి మొహం మీద ఒక స్మైల్ ఉండాలి. అంటే మీరు మాట్లాడినప్పుడు కొంచెం నవ్వు ఉండాలి. నవ్వు అంటే గట్టిగా హహహ అని నవ్వే అవసరం లేదు. చిన్నగా స్మైల్ ఇస్తే అది చాలా అందంగా ఉంటుంది ఎవరికైనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ మొహం మీద నవ్వు వస్తే మీ గొంతులో కూడా దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు మొహం సీరియస్గా పెడితే మీ గొంతు కూడా సీరియస్గా వస్తుంది. ఎప్పుడైనా మీరు ఆలోచించుకోండి, మనకెవరైనా ఫోన్ చేశారు, వాళ్ళెవరో మనకు తెలీదు. ఫోన్ చేస్తుంటే అమ్మ కావాలి, నాన్న కావాలి, ఎవరితోనైనా మాట్లాడాలి అంటే మీరు ఫోన్ అందించినప్పుడు అమ్మకు చెప్తుంటారు, అవతల ఎవరో కానీ అమ్మ ఫోన్లో భలే సీరియస్గా ఉన్నాడు మనిషి. అది మీకు ఎలా తెలుసు? అతన్ని మీరు చూసారా? చూడలేదు. కాకపోతే ఆ గొంతు ఒకటి. ఎందుకంటే అతని మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ సీరియస్గా ఉండడం వలన గొంతులో కూడా చాలా సీరియస్నెస్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. మూడోది, మనం ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే ఐ కాంటాక్ట్ అంటారు. అంటే ఒక మనిషిని, ఇంకొక మనిషిని, ఎదుటుగా ఉన్న వాడిని కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలి. దాన్ని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం అంటారు. మనము తల దించుకుని ఇలా మాట్లాడుకున్నాం అనుకోండి, వీడేదో తప్పు చేశాడు, లేకపోతే వీడికి అసలు కాన్ఫిడెన్స్ లేదు, వీడికి ఏమీ రాదు అని అనుకుంటారు. అందుకే మనకి తెలిసినా తెలియకపోయినా ఏదైనా విషయం గురించి మనం ఎదుటివాడితో కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలి. ఇది మూడవది. నాలుగవది, మన హావభావాలు ఎలా ఉంటాయి ఓవరాల్గా అంటే మన నడక, మన ప్రవర్తన, మన మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్, మనం స్మైల్ చేస్తున్నామా, కళ్ళు ఎలా చేస్తున్నాము, చేతులు ఎలా చేస్తున్నాము, అవన్నీ కూడా నోటీస్ చేస్తారు. మనం అనుకుంటాము, అబ్బా వీడేం పట్టించుకుంటాడో ఏంటి అనుకుంటాము. కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాక మీకు టెక్నికల్ నాలెడ్జే కాకుండా, వేరే నాలెడ్జ్ కాకుండా, స్కిల్స్ కాకుండా ఇవన్నీ కూడా చాలా గమనిస్తారు. మనకి మళ్ళీ చెప్తాను నేను, 6 సెకండ్లు గుర్తుపెట్టుకోండి, నిమిషాలు కావు, సెకండ్లు మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి. దీని తర్వాత వస్తే మనం వేసుకున్న బట్టలు. మనిషి కంట ఫారెన్లో చెప్తూ ఉంటారు అండి, అమెరికాలో చెప్పారు, షేక్స్పియర్ చెప్పారు, ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే వాడు వేసుకున్న చెప్పులు కానీ, షూస్ కానీ చూసుకోవాలి. అందుకే మనం ఎక్కడికైనా వెళ్తే ఎదుటివాడు చూసేది ఫస్ట్ మన షూ.
దాన్ని మీరు చెప్పులు వేసుకోవచ్చు, శాండిల్స్ వేసుకోవచ్చు, షూస్ వేసుకోవచ్చు. దాన్ని బట్టి మన నేచరు, మన క్యారెక్టర్ గురించి సైకాలజిస్టు అర్థం చేసుకుంటారు. ఆ పరిస్థితిలో వాడు ఏమనుకుంటున్నాడు అని. ఇవన్నీ కాకుండా మనకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. అంటే గోర్లు కట్ చేస్తూ ఉంటాం ఇలా. ఏమో దీన్ని తిప్పి తిప్పి తినేస్తూ ఉంటాము టెన్షన్లో. ఇలా కాకుండా కొంతమందికి అలా రక్తాలు కూడా కారుతూ ఉంటాయి. ఎందుకంటే వాడు ఫుల్ టెన్షన్లో ఉంటాడు. ఇవి కూడా గమనిస్తారు. అంటే ఒక ఇంటర్వ్యూలో మీరు ఇలా చేస్తే సెన్స్ ఆఫ్ నర్వస్నెస్ అంటారు. అంటే వీడు ఇంత నర్వస్గా ఉన్నాడు, కనీసం హాయ్ హలో చెప్పట్లేదు అని. అందుకనే మీరు ఇవన్నీ చాలా పాటించాలి. ఇవన్నీ మనకున్న చెడ్డ అలవాట్లు, మనం మార్చుకోవాలి. రెండో దానికి మీద వస్తే నేను చెప్పాను మీకు ఫుల్ఫిల్మెంట్. అంటే నా జీవితంలో నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి అంటే నేను దీంతోనే అయిపోయింది నాకు తెలుసు అనేది విషయంకి మీరు రావాలి అంటే దానికి ఏం చేయాలి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇక్కడ నుంచి సపోజ్ మీరు హ్యాబిట్స్లో ఉన్నారు, మీరు జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మీరు బస్లో వెళ్ళొచ్చు, మీరు ఆటోలో వెళ్ళొచ్చు, మీరు కార్లో వెళ్ళొచ్చు, మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. అంతేకాని మీరు ఫరారీలో వెళ్ళినా కానీ, మీరు ఆడీలో వెళ్ళినా కానీ, మీరు మర్సిడీస్లో వెళ్ళినా కానీ మీకు వెళ్ళాల్సింది డెస్టినేషన్ జూబ్లీ హిల్స్ మటుకే. దాన్ని ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలి, మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సింపుల్గా చెప్తాను. మనము చేతిలో వేసుకున్న వాచ్ గురించి చెప్తాను. మీరు రోలెక్స్ వేసుకున్నా, టైటన్ వేసుకున్నా, ఫాస్ట్ ట్రాక్ వేసుకున్నా, లోకల్ వేసుకున్నా అది చెప్పేది మీకు టైం మటుకే. అది వేరేది మీకు ఏమీ చెప్పదు. ఎందుకంటే దానికి తెలీదు. అది మీ చేతుల్లో కూర్చుంది మీకు సమయం చెప్పడానికి. దానికి బ్రాండ్ వాల్యూ దానికి తెలియదు. సో మనకు ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని మనం సాటిస్ఫాక్షన్ అయ్యేది దాన్ని ఫుల్ఫిల్మెంట్ అంటారు జీవితంలో. ఇక సింపుల్గా చూడండి, మనం చిన్న చిన్న వాటిల్లోకి బట్టలు వేసుకోవాలి. అంతేగాని మనము ఫారెన్లో దొరికినవి ఓల్డ్ నేవీ కానీ, గ్యాప్ కానీ, వ్యాన్ హ్యూసెన్ కానీ, లూయి ఫిలిపి కానీ, యారో కానీ ఏదైనా కాదు. లోకల్ షర్ట్ కూడా మనకి కప్పుకోవాలి. మనం కప్పుకోవాలంటే మనం ఏమైనా వేసుకోవచ్చు. దానికి ఒక బ్రాండ్ ట్యాగ్ అనేది మనకి అనవసరం. దీన్ని ఫుల్ఫిల్మెంట్ అంటారు. అంటే మన దగ్గర ఉన్నదే దాంతోటి మనం సర్దుకోవాలి, ఉన్న దాంతోటి మనం సంతోషపడాలి, మనం సుఖపడాలి. సో మనము ఎక్కడికైనా వెళ్తే సపోజ్ మనం ఒక ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాము, మనకు ఒక ఫస్ట్ ఉద్యోగం కావాలి, దానికి మనకు ఉన్న దాంతోని మనం హ్యాపీ అవ్వాలి. అఫ్కోర్స్ ఫ్యూచర్లో మీకు వేరే ప్లాన్స్ ఉంటాయి. మన ఇక్కడ ఉన్నట్టుగానే మీరు ఎంట్రీ లెవెల్ కానీ మీరు రిటైర్ అవ్వాలని ఎక్కడా రాసిలేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మనం సెట్ చేసుకొని దానికి మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేసుకోవాలి, మనం కాన్ఫిడెంట్గా వెళ్ళాలి, ఉన్న దాంతోనే మనం ఫుల్ఫిల్గా చేసుకోవాలి. కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీకు 4-5 కంపెనీస్ వస్తాయి. దానికి మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఏ కంపెనీకి వెళ్ళాలి. అంతేకాని మీరు ఎక్కడైనా నేర్చుకోవాలి, నేను ఏదైనా పైకి రావాలి, నేను పట్టుదల నా స్వయం కృషితో నేను పైకి రావాలనుకోండి. అంతేగాని వీడి దగ్గర 10,000, వాడి దగ్గర 11,000, వాడి దగ్గర 12,000, సరే ఎవరైతే 12,000 ఇస్తాడో వాడి దగ్గరికి వెళ్ళిపోతాను అనడం అది చాలా తప్పు. అలాంటి డిసిషన్స్ తీసుకొని మీరు ఎప్పుడూ తప్పులు చేయవద్దు. మీరు ఫస్ట్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కానీ నాకు జీతం ఎంత ఇస్తారు అని ఎప్పుడు అడగొద్దు. మీ దగ్గర నాకు నేర్చుకోవడానికి ఏముంది అని అడగండి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు అమ్మ వీడిలో పట్టుదల ఉంది, వీడు ఏదైనా నేర్చుకుంటాడు, వాడికి నేర్పిస్తే వాడు ఏదైనా సాధిస్తాడు నా కంపెనీకి వచ్చి అని కంపెనీ వాడు అనుకోవాలి. అంతేగాని జీతాలు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అని అడిగితే ఫస్ట్ ఇంప్రెషన్ని అక్కడ చెడ్డగా అయిపోతుంది. ఆ ఫస్ట్ ఇంప్రెషన్కి మళ్ళీ మీకు వేరే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ ఉన్న 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మీరు ఫుల్ సక్సెస్గా బయటికి రావాలి. అక్కడ నుంచి మీకు 100కి 100 మార్కులు రావాలి. అలా అనుకుంటే మనకి ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా బాగా వస్తాయి. సో నేను ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మీకు అన్నీ చెప్పాను. ఫస్ట్ మొట్టమొదటిగా ఆ స్మైల్ అనేది చాలా అవసరం. దీని తర్వాత స్మైల్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్స్ అయిపోయినాయి, బాడీ లాంగ్వేజ్ అయిపోయినాయి, డ్రెస్ కోడ్ అయిపోయింది, ఐ కాంటాక్ట్ అయిపోయింది. దీని తర్వాత చాలా ముఖ్యమైనది కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా అవసరం. చాలా గట్టిగా మాట్లాడుతున్నారా, చాలా మెల్లగా మాట్లాడుతున్నారా, చాలా స్లోగా మాట్లాడుతున్నారా, చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నారా. అది కాకుండా ఇంకొకటి చాలా అవసరం మనకి, మనం మాట్లాడుతుంటే మామూలుగా రోబోట్ లాగా సౌండ్ చేయొద్దు. అంటే ఎవరో నేర్పించారు, ఎవరో పక్షులకి నేర్పిస్తామండి మనం ఇంట్లో ఉంటే, అలా కాకుండా రామచిలుక అనేది వాడికి నేర్పించిందే వాడు చెప్తూ ఉంటాడు.
వాడు ఏమీ ట్రై చేయడు ఇంకా లైఫ్లో. మీకు ఎవరైనా కానీ రామచిలుకలాగా కాదురా మంచిలాగా మాట్లాడు అని చెప్తే మీరు అర్థం చేసుకోండి, మన వాయిస్లో ఒక మాడ్యులేషన్ అంటారు, అంటే అది పైకి కిందికి వెళ్తే అప్పుడు మనకి మాడ్యులేషన్ కానీ వాయిస్లో ఒక రిథమ్ అనేది వస్తుంది. మనం మాట్లాడుతుంటే అలా రావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మామూలుగా నేను ఒక స్క్రిప్ట్ చదివి మీతో మాట్లాడితే నేను ఒక రోబోట్ లాగా సౌండ్ అవుతాను. అలా కాకుండా మీకు నార్మల్గా నేను సౌండ్ అవ్వాలి, సరే ఇలా మాట్లాడాలి అనేది అది చాలా అవసరం. కమ్యూనికేషన్ అన్నది జస్ట్ నాట్ లాంగ్వేజ్. మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కానీ దాంట్లో ఒక రిథమ్ అనేది ఉండాలి. మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, హిందీ మాట్లాడవచ్చు, తెలుగు మాట్లాడవచ్చు, ఏదైనా కానీ అంతా ఓకేగా ఉంటుంది. లాంగ్వేజ్ ఇస్ నాట్ ద ప్రాబ్లం అక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నారు, దానికి ఒక పద్ధతి ఎలా ఉంది అనేది. తప్పులు మాట్లాడినా పర్వాలేదు, కానీ వాయిస్లో ఒక రిథమ్ అని ఉంటే ఎదుటి మనిషికి, వినే మనిషికి కొంచెం సూదింగ్గా ఉంటుంది, అంటే చెవులోకి కొంచెం ముద్దుగా ఉంటుంది. వీడు ఏదో మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మనకు కూడా అనిపిస్తుంది. ఎవరైనా పాడితే మళ్ళీ మళ్ళీ వినాలి, ఎవరైనా మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. అంతేగాని వీడు ఎప్పటిరా అబ్బా నోరు మూస్తాడు, వీడు మాట్లాడింది ఏమీ అర్థమై చావట్లేదు, గొంతు చూడ ఎలా ఉంది అని అనుకోకూడదు. అంతేగాని అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా జానకి లాగా పాడరు, అలాంటి ఏమి చెప్పట్లేదు ఇక్కడ. ఏంటంటే సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్తే, మనం ఎవరితో అయినా మాట్లాడితే ఎదుటివాడికి కొంచెం ఇంట్రెస్ట్ కలగాలి. వీడు ఏదో మాట్లాడుతున్నాడు, మనం ఏదైనా విందాము అని అనుకుంటే మీకు వాయిస్లో ఆ మాడ్యులేషన్ అనేది చాలా అవసరం. దీన్ని మనం చాలా పాటించాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యూ టాక్. మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం కాదు, ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా అవసరం. మీరు ఎలా ప్రవర్తిస్తారు ఒక ఇంటర్వ్యూలో, ఒక మనిషితో మాట్లాడినప్పుడు, అది చాలా అవసరం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.